రాష్ట్ర పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్ఈపీ రద్దు చేయాలని భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా విద్యార్థులకు ఎటువంటి విద్య అందించాలనుకుని మీరు ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చిన విద్యా సంస్థలు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో మేము ఒక ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఏదైతే విద్యా చట్టంలో పేదవాడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు విద్యని అందనీయకుండా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము కుట్రపూరితంగా ఈ యొక్క చట్టాన్ని తీసుకొస్తుందని మా యొక్క నిర్ణయం. ఎందుకంటే ఈరోజు ఎన్ఈపీ తీసుకొచ్చి కాషాయీకరణగా సెక్యులరిజం అనే పదాన్ని ఈరోజు విద్యా సంస్థల్లో కూలి చేస్తూ ఆ సెక్యులరిజం పదాన్నే లేకుండా బీజేపీ ప్రభుత్వం కొత్త విద్యా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 1968లో ఏదైతే ఇందిరాగాంధీ నూతన చట్టాన్ని తీసుకొచ్చిందో ఆ చట్టంలో సెక్యులరిజంగా ఈ పదాలు తీయకుండా సెక్యులరిజం ఈ దేశానికి ముఖ్యమని చెప్పి పిల్లల నుంచే ఒక మొక్క నుంచే నాటాలని చెప్పి విద్యా సంస్థల్లో ఉండే తర్వాత 1986లో రాజీవ్ గాంధీ తీసుకొచ్చినటువంటి చట్టంలో కూడా విద్యా చట్టంలో కూడా సెక్యులరిజం పదాన్ని తీయకుండా ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ముందడుగేసింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల్లో ఏదైతే మత కళలు లేపడానికి మనసుల్లో మత బీజాలు నాటడానికి చిన్నప్పటి నుంచే వాళ్ళని ఒక వైపును తీసుకురావడానికి ఒక కుట్రపూరితంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కాషాయీకరణ రూపంలో ఈ దేశాన్ని మార్చడానికి చూస్తే మేము సహించము. ఎందుకంటే ఈ దేశం ఏ ఒక్కరి సొత్తు కాదు, ఈ దేశం ప్రతి ఒక్కరిది. ఈ దేశం హిందువులది, ఈ దేశం ముస్లింది, ఈ దేశం క్రిస్టియన్ది, ఈ దేశం సిక్కులది, ఈ దేశం జైనులది. ఎందుకంటే బ్రిటిష్ పరిపాలనపై అనేక పోరాటాలు త్యాగాలు చేసినటువంటి ప్రతి ఒక్కరు ఉన్నారు కాబట్టి ఈ దేశం సెక్యులరిజంగా ఉండాలి. విద్యార్థుల్లో సెక్యులరిజం అనే పదం తీసి మీరు ఏదైతే కుట్రపూరితంగా చేస్తున్నారో బీజేపీ ప్రభుత్వానికి 4 నెలలు ఈ విద్యాలోకం ఖచ్చితంగా గుణపాఠం చెబుతుందని ఆ రోజు విద్యార్థులు స్వతంత్రం కోసం ప్రాణ త్యాగం చేశారు. ఈ రోజు విద్యార్థుల్లో నువ్వు మత కలహాలు తేవడానికి ఏదైతే ప్రయత్నిస్తున్నావో అది నీకు గుణపాఠంగా వచ్చే 4 నెలల్లో బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠంగా మేము బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.